ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం మే నెలలో కన్యరాశి వారికి ఏ విధంగా ఉంది? గురుడు మారిన తర్వాత కన్యరాశి వారికి ఎలా ఉంటుందంటే భాగ్యస్థానంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ భాగ్యస్థానంలోకి వెళ్ళాడు. భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడండి? అష్టమ స్థానంలో ఉన్నాడు. కుజుడు ఏకాదశ లాభస్థానంలో ఉన్నాడు, నీచబడిపోయాడు. చూసారా కుజు తాలూక ప్రభావం ఎలా ఉందంటే అదృష్టాన్ని ఇచ్చాడు, ఇచ్చిందని పట్టుకోలేదు. అదృష్టాన్ని ఇచ్చింది చెయ్యి చేస్తుంది అంటే చేతికి ఉంది. అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా చూసారా ఇది ఎలాగొచ్చిందో? దగ్గర ఎగురుతుంది నక్క. పళ్ళు ఎందుకండి తినడం ఆకలి వేస్తుంది కదా అని, కానీ పళ్ళు కనబడుతుంది, దగ్గర పడుతుంది, అందలేకపోతుంది. అలాంటి పరిస్థితి. ఆశ కలగకపోతే ఏమీ లేదు. ఆశ చిగురించిన తర్వాత అది దక్కపోతే ఎలా ఉంటుందండి? ఎంత బాధపడతారు. సామాన్యమైన బాధ. ఈ నెలలో వైశాఖ మాసంలో కొన్ని ఆశలు చిగురిస్తాయి. అందని ద్రాక్ష పళ్ళలాగా అవి అందకుండా ఆవేశపడిపోతుంది అందరి. అయితే దానికి సొల్యూషన్ ఉందా? సొల్యూషన్ అంటే గోచారంలో ఒకటే సొల్యూషన్. దైవ బలము, దైవాన్ని ఆరాధించడము, గ్రహశాంతి చేసుకోవడం, క్రమశిక్షణతో మెలగడము, ప్రయత్నములు ఫలించే వరకు పోరాటము చేయడము. ఏదైనా నిరుత్సాహపరిచారు సిద్ధాంతి గారు, ఏదైనా మనకు అదృష్టం కలిసి వచ్చిందంటే చాలా సంతోషం. ఇక్కడ గోచారాన్ని మనం చెప్పుకున్నప్పుడు ఏ విధంగా ప్రయత్నము చేసుకుంటే ఫలితం వస్తుందో ఆ విధంగా ప్రయత్న లోపం లేకుండా ముందుకు సాగాలి. ముందుకు సాగడం కోసం కదా మనం ఎంత అవస్థపడుతున్నాం. కాబట్టి ఈ కన్యా రాశి వారికి ఒకటే చెప్తాను, నీకు జన్మకేతువు దోషం ఏ విధంగా పోతుంది? జన్మకేతువుతో దోషం అంటే ఆధ్యాత్మికంగా చింతన కలిగి ఉండడము, దైవానికి దర్శనం చేసుకోవడము. కేతు దోషానికి ఒక చిన్న పరిహారం ఉంది. ఆ పరిహారానికి ఏముందంటే, ఒక కాకికి తన భోజనం రోజు చేస్తున్నప్పుడు తను ఏ పదార్థం తింటాడో అది ఎంగిలి చేయకుండా ముందు తీసేయాలి. తీసి ఆ కేతుగ్రహ దోష నివారణ నిమిత్తము అంటే ఇదంటే పితృలకి పిండం పెట్టినట్టుగా తీస్తున్నామేమో, ఆ పితృదేవతలకు అర్పితం అవుతుంది కదా. కాకి తింటే అది కదండి. కాకి శనిదేవుని వాహనము. కేతుగ్రహ దోష నివారణకు కూడా కాకి కూడా ఉపయోగం కలుగుతుంది. స్థిరవారం పూట కనీసం ఏదో ఒక రోజు శనివారం పూట అయినా సరే మనం ఆ తిన్న పదార్థం ఏదైతే తింటామో ఆ తిన్న పదార్థాన్ని మనం తీసుకొని వెళ్ళి ముందు భోజనం చేయకముందే మనం ఏదైతే తింటామో పెట్టుకొని భోజనం చేస్తామో ఆ పదార్థానికి కాకి పెట్టి కేతుగ్రహ దోష నివారణ చేసుకోవాలి. కాబట్టి పరమేశ్వర, ఇది అంతా ఈశ్వర రూపమే కదా. ఇదంతా కూడా విశ్వం అంతా కూడా ఈశ్వర రూపమే. ఆ పరమేశ్వరుని ధ్యానించి, పరమేశ్వర నాకు ఈ దోష పరిహారం కలగాలి, ఇది దోష పరిహార నిమిత్తం నాకు ఏదైతే ఈ భూతగణం ఉందో, ఏదైతే గ్రహం ఉందో గ్రహశాంతి కోసం పెడుతున్నాం, ఇది ఎవరి వల్ల ఎవరికి ఆహారంగా వెళ్ళినా పర్వాలేదు, కాగే తింటాదో తొండే తింటాదో ఏదో తింటాదో ఆ దైవాన్ని ఆరాధించుకొని కేతుగ్రహ దోషం జరగాలి, దోష నివారణ జరగాలి. ఆ నివారణ పూర్తయితే మనకు మనశ్శాంతి ఉంటుంది, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలి. ఒకటి కేతుగ్రహ జన్మలో ఉంటే ఎలా ఉంటుంది? ఆరోగ్యం చాలా ఇబ్బంది పడుతుంది, దీర్ఘరోగాలు ప్రబృతం చేస్తుంది, ఎంతైనా తగ్గనవదు. అందుచేత మనోవాంఛ ఎలా ఉందంటే భీతి కలిగి, వాంఛ ఒకటి భీతి ఒకటి. మనోవాంఛ ఎలా ఉందంటే మనసులో ఏదో కోరిక కలుగుతుంది, ఆ కోరిక నుంచి భీతి కలుగుతుంది. మనం ఏదో వాంఛిస్తాం,
కోరుకుంటాం, అది జరగాలని తృప్తి పొందుతాం. ఆ జరగకపోతే, ఆ వాంఛ తిరగకపోతే ఆ మనిషి ఏదో బెంగతోని అలాగా సతమతం అవుతుంటాడు. కళ్ళు వెతుకుతుంటాయి తన వాళ్ళ కోసం. వీళ్ళు పెద్దవాళ్ళకి ఎలా ఉంటాయంటే, ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి 50 సంవత్సరాలు పడిపోయిన 50 నుంచి 70 వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎంత బాధపడతారంటే, తన కుటుంబానికి దూరంగా, బిడ్డలకు దూరంగా ఎన్ని రకాలుగా బాధలు పడతారు, అన్ని రకాలుగా బాధలు పడతారు. ఒంటరి జీవితాన్ని వాళ్ళు సహించలేకుండా ఉన్నారు. కాబట్టి కన్య రాశి అనేది మృదువైన రాశి, చాలా సున్నితమైన రాశి, అందరిలో కలుపుకోరుకున్నటువంటి రాశి ఏదైతే ఉందో కన్య రాశి. ఆ కన్య రాశికి మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఎప్పుడు. ఎందుకంటే ఈ సంవత్సరంలో, ఈ మే నెలలో ఉన్నటువంటి బాధ ఎంత అంత కాదు. కాబట్టి ఈశ్వర ఆరాధన చెయ్యండి, కేతుగ్రహ దోష నివారణ చేసుకోండి, మంచి సుఫలితాలు ఆశిద్దాం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి అమ్మ. కనీసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన మంచి మనకి సుఫలితాలు వస్తాయి. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం